ఇక తులారాశి, ఈ తులారాశి వారికి 2 ఆదాయం అయితే 8 ఖర్చు, మంచి ఒకటైతే 5 చెడు. అయితే ఈ రాజ్యపూజ్యం, అవమానం, అలాగే ఈ ఆదాయ వ్యయాలన్నవి గురువు యొక్క మార్పుని బట్టి లిఖితమవుతాయి. వారి జన్మజాతకం బాగుండి వారి జన్మజాతకంలో గ్రహాలు అనుకూలిస్తే అది వేరే ఉంటుంది. వ్యాపారస్తులకు పెద్దగా లాభాలు లేవు ఈ సంవత్సరం. ఉద్యోగం చేసే వాళ్ళకు అలాగే ఈ యథావిధిగా ఉంటుంది లైఫ్, పెద్దగా మార్పులు ఉండవు. అయితే వీరు ఏ పని చేసినా ఆటంకాలు సంభవిస్తాయి. ఏ పని మొదలుపెట్టినా తుదిలోనే అది బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. ఈ తులారాశి వారికి లోన్లు తీసుకునే అవకాశం, అంటే లోన్లు తీసుకునే అవసరం వస్తుంది. లోన్లు తీసుకుంటారు. నూతనంగా వ్యాపారం ప్రారంభించి నష్టపోతారు. వ్యాపారం చేసే వాళ్లకు మధ్యమంగా ఉంది. నూతన వ్యాపారం చేయాలంటే ఈ సంవత్సరం పెద్దగా అనుకూలించదు. బంధువర్గంతో, స్నేహితులతో మనస్పర్ధలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అష్టమ గురువు చేత అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అనారోగ్య సమస్యల ద్వారా ధన వ్యయ దోషం కనపడుతోంది. తులారాశి వారికి చదువుకునే వాళ్ళకు కూడా మధ్యమంగా ఉంది. గత సంవత్సరం బాగున్నటువంటి రాశి ఈ సంవత్సరం బాలేనటువంటి రాశి తులారాశి. ఈ తులారాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా నష్టం జరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా మోసపోతారు. కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా అపనిందలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తులారాశి వారికి సూచిస్తున్నాయి. అంటే అసలు కొంత కూడా బాలేదా అంటే పర్వాలేదు, వీరికి ఏంటంటే శని అనుకూలంగా ఉన్నాడు, ఓకే, కానీ పూర్తిగా గ్రహాలు అనుకూలించడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి బాలేదనే చెప్పాలి ఈ రాశి వారికి. ఈ తులారాశి వారు క్రోధినామ సంవత్సరంలో చేసుకోవలసిన ప్రాయశ్చిత్తము కనీసము 2 నెలలకు ఒకసారైనా అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలి. అంటే 2 నెలలు అని ఎందుకన్నానంటే 2 అమావాస్యలు 2 పౌర్ణిమలు వస్తాయి. కావున ఆ మధ్యమంలో 60 రోజులకు ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణం చేసినట్లయితే తులారాశి వారికి ఏ ఇబ్బంది ఉండదు. దైవానుగ్రహానికి గ్రహాలు కూడా శిరస్సు వంచుతాయి. గ్రహానుకూలము పొందుతాడు తులారాశి జాతకుడు. ఈ చిన్న ప్రాయశ్చిత్తం చేసుకోండి. నాకు తెలిసిన మేరకు నా స్వామి దత్తుడు పలికించిన వాక్కుని మీకు అందిస్తున్నాను. ధన్యోస్మి. జై గురుదత్త. Please like and subscribe Eagle Andhra.